హైదరాబాద్ ఆబ్సిగూడ రవీంద్రనగర్లో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి 2 ఏళ్ల పాప మృతి చెందింది. జాన్సన్ గ్రామర్ స్కూల్ బస్సుగా స్థానికులు గుర్తించారు. అయితే పాపను అన్నని బస్సు ఎక్కించేందుకు వచ్చిన తండ్రి బస్సు కదలడంతో టైర్ కింద పడి పాప మృతి చెందినట్లుగా తెలుస్తుంది. స్కూల్ బస్సు ముందు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, పాప తల్లిదండ్రుల ఆవేదన ఎలా ఉంది? గురు ఏదైతే అక్కిగూడలోని ఈ రవీంద్రనగర్ లో విచారణ చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు కింద పడి 2 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. తన తండ్రి అమ్మమ్మతో కలిసి సోదరుని స్కూల్ బస్సు ఎక్కించడానికి చిన్నారి జాబ్లాన్ రోడ్డు పైకి వచ్చింది. అయితే డ్రైవర్ తో తండ్రి మిగిలిన మాట్లాడుతున్న క్రమంలో అమ్మమ్మతో ఉన్న చిన్నారి నాన్న వద్ద వెళ్తారంటూ పరుగులు తీసింది. ఇదే క్రమంలో బస్సు డ్రైవర్ వాహనం తీరు ప్రమాదవశాత్తు టైర్ కింద పడి మృతి చెందింది. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే పాప మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనాచరానికి చేరుకున్న ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చడికి తరలించడం జరిగింది. అయితే ఈ బస్సులు వ్యవహారానికి సంబంధించి బస్సు నిర్లక్ష్యంగా డ్రైవర్ డ్రైవించడం వల్ల పాప చనిపోయిన 2 నెలల పాప చనిపోయినట్టు ఆ విద్యార్థి సంఘాలు ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఆ బస్సు స్కూల్ పేరుకి ఆందోళన చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా డ్రైవర్ ని ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్తున్నారు. ఆ చిన్నారికి తల్లిదండ్రులకు తగిన న్యాయం చేస్తామని పోలీసులు వారికి హామీ ఇవ్వడం జరుగుతుంది. గురు, మరోపక్క స్కూల్ యాజమాన్యం పైన విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అలాగే స్కూల్ యాజమాన్యం ఏ విధంగా స్పందించింది ఘటన పైన? ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యం దీనిపైన అంటే ఏదైతే డ్రైవర్ నిర్లక్ష్యం వ్యవహారంగా ఏదైతే చిన్నారి చెప్పిందో దానిపైన ఖచ్చితంగా పోలీసులకు సహకరిస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. ఇలాంటి ఘటన మరోసారి పునరావృతకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని కూడా చెప్తున్నారు. అయితే ఆ చిన్నారి ఒక్కసారిగా మూమెంట్ దగ్గర నుంచి తండ్రి దగ్గరికి రావడం, అదే క్రమంలో డ్రైవర్ ఆమె ఆ చిన్నారి తండ్రి మీతో మాట్లాడుతున్న క్రమంలోనే ఆ బస్సును వెనక్కి తీసే క్రమంలోనే ఆ చిన్నారి ఒక్కసారిగా తన టైర్ కింద పడి చనిపోయిందని చెప్పి చెప్తున్నారు. ఇది చాలా విచారణ. ఖచ్చితంగా భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు చేసుకోకుండా మేము ప్రకటితమైన చర్యలు చేపడతామని స్కూల్ యాజమాన్యం హామీ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ కృష్ణ.